మంగళగిరిలో ఇళ్ల పట్టా పంపిణీ కార్యక్రమం జరిగింది. సో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో నారా లోకేష్ గారు పట్టా పంపిణీ కార్యక్రమం చేశారు. సో బట్టలు పెట్టి మరి వాళ్ళకి పట్టాలు ఇచ్చారు అని తెలుస్తోంది. ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసాము సర్వే రాళ్ల మీద, అలాగే పాస్ పుస్తకాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేసుకొని ఉండడం. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవన్నీ కూడా మళ్ళీ కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడం అయితే జరిగింది. ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటారు? వ్యత్యాసం ఏంటంటే, రెండు ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ప్రజలు పాలన చూసి పాలన నచ్చకపోతే ప్రజాస్వామ్యంలో మళ్ళీ ప్రభుత్వాన్ని మార్చేస్తారు. అదే వయోజన ఓటింగ్ ద్వారా జరుగుద్ది. సో గతంలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూడలేదు కాబట్టి తన పరిపాలనకు పనికిరాడని చెప్పి ఈ సంశేషమైనటువంటి తీర్పు ఇచ్చారు. చావు దెబ్బ కొట్టారు. అంటే ఓటర్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు మనం. అయితే మంగళగిరి అనేది ఒక సపరేట్ కాన్స్టిట్యున్సీ. అది ఎప్పుడు కూడా కమ్యూనిస్టులు అధికంగా అడ్డా ఎక్కువగా ఉండేది. ఎప్పుడు కూడా అది తెలుగుదేశం పార్టీకి ఒక బలం ఉన్నటువంటి నియోజకవర్గం కాదు. అది ఎప్పుడు గెలిచిన నియోజకవర్గం కూడా కాదు. పార్టీ పుట్టినప్పటి నుంచి టీడీపీ జెండా అక్కడ ఎగిరింది కాదు. అయితే లోకేష్ ఏంటంటే గతంలో పోటీ చేయటం, ఓడిపోవటం, తర్వాత అవహేళన చేసిన చోటనే నవ్విన నాపచేనే పండద్దని, నేను ఎక్కడైతే ఓడిపోయినానో అక్కడనే గెలవాలన్న పట్టుదల తీసుకొని అక్కడే నిలబడి దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ మెజార్టీ 90,000 పైచులుకుల ఓట్ల మెజార్టీతో లోకేష్ అక్కడ గెలటం జరిగింది. సరే, అక్కడ ఉన్నటువంటి ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గం అధికంగా ఉంటుంది అక్కడ. అంటే పేదలు ఎక్కువగా ఉండేటటువంటి నియోజకవర్గం అని కూడా చెప్పొచ్చు. అటు పద్మశాలీలకు కానీ ఇటు పేదలకు కానీ ఇచ్చినటువంటి అక్కడ రైల్వే స్థలాలు కానీ ఇటు మనకి అటవీ స్థలాలు కానీ అధికంగా ఉంటే అక్కడ పేదలు వాళ్ళు ఇళ్ళు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ఒక 2-3 దశాబ్దాల నుంచి ఇళ్ల పట్టాలేక ఆ సమస్య ఉంటే దాన్ని కేంద్ర అటవీ శాఖ అధికారులతోనూ రైల్వే శాఖ అధికారులతోనూ మాట్లాడి వాళ్ళకి ఇళ్ల పట్టాలు వాళ్ళకున్న స్థలానికి పట్టాలు ఇప్పించేటటువంటి ఏర్పాటు చేశాడు. ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు సలక్షణంగా ఉండేవి కాబట్టి అయితే ఇచ్చిన మాట ప్రకారం ఎలక్షన్లో ఏదైతే అడిగారో అది ఇవ్వడం మంచి పని. అయితే ఇక్కడ ఏంటంటే పట్టాల పంపిణీ విషయంలోకి వచ్చేళ్ళకే గతంలో ఏదన్నా 1B అంటే రైతులు అడంగల్ పేపర్లు తీసుకుంటే, అంటే అడంగల్ కానీ 1B కానీ తర్వాత నీకు పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ బర్త్ సర్టిఫికేట్లు కానీ డెత్ సర్టిఫికేట్లు కానీ తర్వాత వంశపారంపర్యంగా వంశవృక్షం సర్టిఫికేట్లు కానీ అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అంటారు. ఈ కనీసం రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా వదల. అంటే ఈ బొమ్మల పిచ్చోడు ఏం చేశాడు, సరిహద్దు రాళ్ళు కూడా వదల. అందువల్ల ఒక ఆలోచన విధానం ఫౌండేషన్ స్టోన్ల మీద పేర్లు రాసుకునేవాళ్ళు ప్రోటోకాల్ ప్రకారం. ఏదైనా శిలాపలకం మీద, ఆ శిలాపలకం ఏంటంటే శంకుస్థాపన చేసినప్పుడు తర్వాత మళ్ళీ ప్రారంభించేటప్పుడు శిలాపలకం మీద పేర్లు ఉంటాయి. అక్కడ కూడా ఏం బొమ్మలేం ఉండవు, కేవలం పేర్లు మాత్రమే రాసేవాళ్ళు. ప్రోటోకాల్ ప్రకారం రాసేవాళ్ళు పేర్లు. కానీ పర్మనెంట్గా ఉన్నటువంటి ఏ అయితే ఉన్నాయో పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ అంటే బర్త్ సర్టిఫికేట్లు కానీ అవి శాశ్వతంగా ఉండేవి. అవి శాశ్వతమైనటువంటి సర్టిఫికేట్లలో ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా సరే రాజముద్రతో ఇవ్వాలి కానీ వ్యక్తిగత ఫోటోలు వేసుకోకూడదు. అది చట్టరీత్యా నేరం కూడా. ప్రజలందరూ తుఫు అని మొఖాన్ని ఊశారు. ఆ మొఖాన్ని ఊసినా సిగ్గు లేకుండా వేసుకున్నారన్నమాట. ఒక ఎలక్షన్ ప్రచారంలో ఆమె భారతీయని కూడా అడిగారు, ఏమ్మా నువ్వు ఇంట్లో ఉంటావు కదా, నువ్వన్నా చెప్పొచ్చు కదా, మా పాస్ పుస్తకాల మీద మీ ఆయన బొమ్మ ఏంటి, మా అయ్యకేమన్నా పుట్టాడా మీ ఆయన అని అడిగారు. మా అయ్యకేమన్నా పుట్టాడా మీ ఆయన, మా భూముల మీద మీ ముద్ర ఏంటి అని అడిగారు. చాలామంది అడిగారు. అందువల్ల ఏంటంటే ఒక ఆలోచన విధానంలో పరిపాలన చేసేటప్పుడు ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజలతో గేమ్ ఆడకూడదు. ప్రజల వాళ్ళ ఆస్తుల మీద మన బొమ్మలు వేసుకోవడం, నా ముద్ర వేసుకుంటారంటే ఒప్పుకోరు ప్రజలు. రెండోది ఏంటంటే రాజ్యపాలకులు ఎవరు పరిపాలించినప్పటికి కూడాను అది ప్రజలందరి సమిష్టి డబ్బు. అది వాళ్ళ సొంతది కాదు. ఏ ప్రభుత్వమైనా సరే వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెడితే వేసుకున్నా తప్పులేదు. కానీ ప్రజలందరూ పన్నుల రూపంలో కట్టేటటువంటి డబ్బు, అగ్గిపెట్టు కొన్నా సబ్బు బిళ్ళ కొన్నా ఏదన్నా కొన్నా కానీ దాని మీద ట్యాక్స్లు ఉంటాయి.
పెట్రోలు, డీజలు వీటన్నిటి మీద ట్యాక్సులు ఉంటాయి. ఏదన్నా అమ్మకాలు, కొనుగోలు అమ్మకాలు జరిగితే వాటి మీద రిజిస్ట్రేషన్ శాఖ అమౌంట్ కడతారు కొనుగోలు అమ్మకాలు జరిగినప్పుడు. తర్వాత ఏదన్నా ప్రతి వస్తువు మీద ట్యాక్స్ ఏదో ఒక రూపంలో ఉంటుంది. ఆ రూపంలో ఉండి ప్రజలందరి డబ్బుకి రక్షకులుగా ఉండాల్సినటువంటి పాలక వర్గం ఏంటంటే భక్షకులు కాకూడదు. అంటే ప్రజల సొమ్ము దోపిడీ చేసే విధంగా పరిపాలన ఉండకూడదు. రెండోది, ఈ సర్టిఫికేట్ల విషయంకి వచ్చేటప్పటికి ఏంటంటే రాజముద్ర అయితే ఉండాలి. కేంద్ర ప్రభుత్వంలో అయితే కేంద్ర ప్రభుత్వం ముద్ర ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఒక ముద్ర ఉంటుంది, రాజముద్ర రాష్ట్ర ప్రభుత్వానికి, అది మాత్రమే ఉండాలి. కింద ఏంటంటే సంతకాలు ఏంటంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు సిగ్నేచర్స్ ఉంటాయి. మీరు ఏ సర్టిఫికేట్ మీద అయినా చూడండి, మీరు ఒక పట్టాదారు పాస్ పుస్తకం ఇష్యూ చేస్తుంటే దాని మీద ఆర్డీఓగా అంటే రెవెన్యూ డివిజనల్ మేజిస్ట్రేట్ది, మండల్ మేజిస్ట్రేట్ది, ఆర్ఐది, ఈఆర్ఓ, ఈ 4 సంతకాలు ఉంటాయి దాని మీద. కాబట్టి ఇక పొలిటికల్ వాళ్ళ సంతకాలు కూడా ఉండవు. అవి ఎలిజిబిలిటీ కాదు. అంటే వాళ్ళు ప్రభుత్వాలు మారినా కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. అట్లే విధంగా ఏంటంటే లోకేష్ గారు నిన్న ఇచ్చినటువంటి ఈ పట్టాల పంపిణీ ఏదైతే ఉందో మంగళగిరి ప్రజలందరూ కూడా మా ఆరాధ్య దేవుడు 30 ఏళ్ల కళను నెరవేర్చాడు కాబట్టి అని మంగళగిరిలో అందరూ కూడా అన్ని కులాలకి అతీతంగా అన్ని వర్గాల ప్రజలు 1000 నోళ్ళ కొనియాడుతున్నారు. అంటే అనుమానాలు ఉంటాయి. కనీసం లోకేష్కు ఓటైన వాళ్ళు కూడా పట్టాలు తెచ్చుకున్నారు పోయి. ఆ విషయంలో అయితే నేను నిన్న ఒక పెద్ద చెప్తుంటే నేను విన్నా, అయ్యా నేనైతే ఓటేయలేదు, నేను జలగన్నకే ఓటేశాను, ఆయన లోకేష్ నాకు పిలిచి నా ఇంటికి పట్టా ఇచ్చాడు, అందుకని ఆ అబ్బాయికి తాతకు తగ్గ మనవడు అన్నది. ఒకటే మాట అన్నది, తాతకు తగ్గ మనవడు, ఆ బిడ్డ 100 ఏళ్ళు సెల్లంగా ఉండాలా అని చెప్పి నా ఆయుష్ పోసుకొని కూడా ఆ పిల్లోడు బాగుండాలని చెప్పింది. అందువల్ల ఏంటంటే విద్యాశాఖకు వచ్చేసరికి ఒక మానవ వనరుల అభివృద్ధి అంటే యువతలో స్కిల్ డెవలప్ చేయడానికి ప్రణాళిక రచిస్తున్నాడు. అదే యువతకి ఉద్యోగాల కల్పనకి మనం చూసాం, 8 లక్షల కోట్లతోటే ఒప్పందాలు కుదుర్చుకొని రకరకాల కంపెనీల్లో వాళ్ళకు ఉపాధి కల్పన చూపిస్తా అంటే ఒక 8 లక్షల కోట్ల రూపాయలు విలువైన కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా ఎంఓయూలు కుదుర్చుకున్నారు. దేనికి? చేపల మార్కెట్కి, పచ్చళ్ళకి, తర్వాత ఇంకోటి ఏందో రకరకాలు ఉంటాయి అప్పడాలకి, ఇటువంటివన్నీ ఎంఓయూలు కుదురు. ఇప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ కంపెనీలు, నేషనల్ కంపెనీలు, లోకల్ కంపెనీలకు అన్నిటి అట్లా ఏంటంటే ఒకవైపున ఏంటంటే మానవ వనరులలో స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ చదువుకున్న యువతకి ఉద్యోగ కల్పనగా కల్పిస్తూ, మూడోది ఏంటంటే నవ్యాంధ్రకే నవతరానికి అడుగులు అనేవి కూడా మంచి వైపు పడుతుండే అడుగులు. కాబట్టి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని గతంలో ఎడ్యుకేషన్ మినిస్టర్లు ఎవరున్నారు? సారా వ్యాపారస్తుడు నిండు. గతంలో చదువుకున్నోళ్ళు లేడు విద్యాశాఖ మంత్రిగా. గతంలో విద్యాశాఖ మంత్రికి ఎవరు ఉన్నారంటే సారా వ్యాపారస్తుడు ఉన్నాడు. సారా వ్యాపారం చేసుకునేవాడికి విద్యాశాఖ నడిపిమంటే ఎలా నడిపిస్తాడా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అప్పుడు విద్యాశాఖ మంత్రికి, ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రికి.